హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి పీనట్ చిక్కీ. అదేనండి, వేరుశనగ అచ్చు వెరీ హెల్దీ ఫుడ్. వీటిలో ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని ప్రయోజనాలు నిండి ఉన్న వేరుశనగ అచ్చును ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీని కిటుకు అంతా కూడా పాకంలోనే ఉంటుందండి. ఎలా పెట్టుకోవాలి అనేది నేను పర్ఫెక్ట్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పల్లీలని తీసుకోవాలండి. పల్లీలని ముందుగా వేయించాలి. వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 7-8 నిమిషాలైనా వేయించాలండి. చూడండి ఎంత బాగా వేగినవో. ఇలా వేయించిన పల్లీలని పొట్టు అంతా సెపరేట్ చేయాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పల్లీలపై ఇలా అద్దితే పొట్టు అంతా సెపరేట్ అవుతుందండి. అలానే పల్లీల్లా వేయకూడదండి. వాటిని 2 బద్దల్లా చేసి వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది పల్లీ చెక్కీ. చూడండి, 1 కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి. మొత్తం పొట్టు అంతా సెపరేట్ చేసి 2 బద్దల్లా చేసుకున్నాను. 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం అయితే పడుతుందండి. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తింటాము అంటే 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం వేసినా సరే సరిపోతుందండి. మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మందపాటి బాండీ తీసుకుని, ఖచ్చితంగా మందంగా ఉండేటటువంటి బాండీ తీసుకోండి. బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ బెల్లం మొత్తాన్ని వేసి కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించాలి. కరిగించడం కోసం మాత్రమే వాటర్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. బెల్లంలో కొంచెం నలకలు, ఇసుక ఇటువంటివి ఏమన్నా ఉన్నాయి అంటే ఒక్కసారి బెల్లాన్ని కరిగించి స్టెయినర్తో వడకట్టుకుని అప్పుడు పాకం చేసుకోండి. చూడండి, ఇలా సిమ్లో పెట్టి బెల్లాన్ని ఇలా కరిగిస్తుంటే పాకం రెడీ అవుతుందండి. మనకి పాకంలోనే ఉంటుందండి. మొత్తం అచ్చు అనేది ఎలా వస్తుంది ఏంటి అన్నది పాకంలోనే ఆధారపడి ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా కానీ పాకం రెడీ చేయకపోతే అచ్చు అనేది సాగుతున్నట్టుగా వచ్చి తింటున్నప్పుడు నోటికి అంటుకుంటుందండి. అందువల్ల పాకం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, కొంచెం పాకం తీసి ఇలా ప్లేట్లో వాటర్ పోసి చూస్తున్నానండి. ఇంకా అది సాగుతుంది. అందువల్ల ఇంకా పాకం అనేది ఇంకా దగ్గర పడాలి. కొంచెం నెయ్యి వేసుకుని పాకాన్ని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేడి చేయండి. చూడండి, ఇప్పుడైతే ఈ విరుస్తుంటే విరుగుతుంది. అప్పడంలా విరగాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు. ఇలా అప్పడంలా విరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు మొత్తాన్ని పాకంలో వేసి ఒక 3 నిమిషాలైతే కలుపుతూ ఉండండి. పల్లీ చెక్కీ నిల్వ ఉన్నా కూడా క్రిస్పీగా ఉండాలంటే పాకం దగ్గర పడినప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ వేయండి. చిటికెడు బేకింగ్ పౌడర్ వేస్తే క్రిస్పీగా ఉంటుంది అచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిన దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసిన ప్లేట్లో మొత్తం పల్లీ మిశ్రమాన్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం అచ్చులా చేయాలనుకుంటున్నాం కదండి. అందువల్ల ఒక గిన్నెకి నెయ్యి రాసి దాన్ని ఇలా పీనట్ చెక్కీపై అద్దండి. అచ్చులా వస్తుంది. ఇలా అద్దుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒక చాకు తీసుకుని ఏ షేప్లో కట్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోతే కట్ చేయడం చాలా కష్టమండి. ఇలా రెడీ చేసిన దీన్ని ఒక 2-3 గంటలు అలా పక్కన పెట్టేస్తే దానికి అదే చల్లారాలండి. ఫ్రిడ్జ్లో అవి అస్సలు పెట్టకూడదు. ఇలా చల్లారిన దీన్ని ఒక చాకు సాయంతో చుట్టూ వసూలు చేసుకుంటూ తీస్తే మన పల్లీ చెక్కీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పల్లీ చెక్కీ రెడీ. భోజనం చేసిన తర్వాత పల్లీ చెక్కీ తింటే హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.